హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. 4:30కి స్టార్ట్ చేశాను. ఎర్లీగా లేచి ఇది 4th టైం నేను చేయడం. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేస్తాను. అసలు వ్రతం పెట్టుకుంటే నాకు టైం అనేది అస్సలు అర్థం అవ్వదు. ఇవన్నీ నేను నైటే నానేసుకున్నాను. వాయనం కోసం శనగలు నానేసుకున్నాను. బియ్యం, పరమాన్నం కోసం నానేసుకున్నాను. బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు అన్ని నైట్ నానేసుకుంటే మార్నింగ్ ప్రసాదాలు ఈజీగా అయిపోతాయి. నేను ప్రసాదం కూడా వడలు, బెల్లం బూరెలు, పరమాన్నం, కట్టె పొంగలి ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. వ్రతం కథ కూడా చదువుతాను. ఎవరైతే వ్రతం చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఏ హెల్ప్ లేకుండా ప్రసాదాలన్నీ చేస్తే పూర్తి ఫలితం దక్కుతుంది అని ఒక నమ్మకం. ఒక 3 days బిఫోర్ నుంచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. కానీ చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతం అనేది. తప్పకుండా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అందరూ. ఇంకా 3 శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా చేసుకోండి. నా ఈ వ్లాగ్ ఎలా ఉందనేది చెప్పండి. మార్నింగ్ నుంచి వాయనంకి వస్తూనే ఉన్నారు. అందరూ ఒక్కసారి రాలేరు, అందుకే కాస్త ఈసారి లేట్ అయింది. అందరికి వాయనం ఇచ్చేసరికి నైట్ అయింది. ఎనీవే, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వ్రతం చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.